కార్పొరేషన్ ఎన్నికలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అయితే మంచిర్యాల కార్పొరేషన్ గెలుస్తున్నట్టు ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి అంటున్నారు. అయితే ఆ ప్రేమ్ సాగర్ రావు గడప గడప కాన్వెన్సింగ్ చేసినట్టు, అంటే కార్పొరేషన్ ప్రతి ఏరియాలో అంటే సతీమణి గడప గడప ఆ, ప్రచారం చేస్తున్నారు. ప్రేమ్ సాగర్ రావు పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేస్తున్నారు. మనతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది, ఏ విధంగా ఉంది అన్న చెప్పండి. ఒక్క నిమిషంలో చెప్పండి, ఏంటి పరిస్థితి ఎట్లుంది? పరిస్థితి 60 గెలుస్తాను. డబ్బులు ఇప్పితే వాళ్ళు కారు లేవు, మా కారు కనబడతలేదు, మా కారు గోదావరిలో అయిందా, ఇక్కడ ఉందా, ఇక్కడ కారు కనబడతలేదు అనుకుంటారు. డబ్బులు ఇప్పితే జరిగేది అదే. ఇక బీజేపీ వాళ్ళు మా పువ్వు మొత్తం పోయి తీసుకొని పోషమ్మ చెరువు రామచరణ్ నట్టునే ఒక్క పువ్వు ఇక్కడ కనబడతలేదు పరిస్థితి. నీట్గా అంది 60 గెలుస్తున్నారు. రాష్ట్రంలో 10వ స్థానం తీసుకుంటారు. ఎట్లుందన్న, అంటే ఈ 60 డివిజన్లో మీ పరిస్థితి ఎట్లుంది? మా పరిస్థితి చెప్తాను కదా, అన్ని సర్వే రిపోర్ట్లు చెప్తాను. అన్ని సర్వే రిపోర్ట్లో తెలంగాణలోనే మీది ఫస్ట్ చూపెడుతుందా? ఇక అది 13 సార్లు మాట్లాడాను, కానీ అది 54 అయితే గెలితేనే చెప్తాను. ఇంకా నాకు 54 మొత్తం 60 వస్తాను. ఏం చెప్తారు ఈ ప్రజలకు, కార్పొరేషన్ ప్రజలతో పాటు మీ లక్షపేట మున్సిపల్ ప్రజలకు? అందరి ప్రజలు చెప్పేది ఒకటే, నేను గెలిచిన సంవత్సరాలనే దాదాపు 75 ఏళ్ళ నుంచి కాని పనులన్నీ చేసి పెట్టిన. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసి ఒక నస్పూర్ ఇళ్ల పట్టాలు తప్ప మీకు అయిపోతుంది. అది కూడా కంప్లీట్ అయిపోతుంది. నాకు ఈ 6 నెలల నుంచి హాస్పిటల్ ఎంబడి తిరిగిన కాబట్టి కొంచెం ఆలస్యమైంది. బట్ తప్పకుండా కొన్ని నెలల తర్వాత మంచిగా అయిన తర్వాత ఈ 5 ఏళ్ళు చెప్తాను కదా, 5 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చే 30 సంవత్సరాలకు ఇక్కడ ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్లకు కానీ, కౌన్సిలర్లకు కానీ, సర్పంచ్లకు కానీ ఏం పని ఉండదు. ఎక్కడ పొక్కలు పడి చదువులు తప్ప అంతకంటే పని లేకుండా చేస్తాను. కరెంటు కానీ, మౌలిక వసతులు, ప్రతి కరెంటు 400 kV సబ్స్టేషన్ ఇక్కడ రాపల్లి వస్తుంది, 220 ఇక్కడ వస్తుంది. కరెంటు 30 ఏళ్ళకి సరిపడా కరెంటు చూస్తున్నాను. 30 ఏళ్ళ తర్వాత మంచినీళ్ళు ఏర్పాటు ఇస్తున్నాను. రోడ్ల వ్యవస్థ కూడా 30 ఏళ్ళకి తర్వాత సరిపడిస్తా. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేసి ఇట్లా ప్రతి దాన్ని ఒక ఆలోచనతో, ఒక విజన్ తోటి, ఒక ముందు చూపుతో తీసుకుపోతుంది. ఇండస్ట్రియల్ పార్క్ ప్రధాన అంశం చెప్తున్నారు. ఇండస్ట్రియల్ పార్కు ఎన్నికల నాటికి ఆ గూడెం సత్యనారాయణ స్వామి అందరూ సాయిబాబా అందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా 2000 ఉద్యోగాలు అప్పటికి వస్తాయి. కొంచెం లేట్ అయిన 6 నెలలు అటుగా అవుతాయి. ఖచ్చితంగా 5 నుంచి 6 ఏళ్ళ లోపల ఆ ఇండస్ట్రియల్ హబ్లో, ఇండస్ట్రియల్ మరి ఐటీ పార్క్లో 10,000 మందికి పైన ఉద్యోగాలు వస్తాయి. 5 నుంచి 8. ఇది పరిస్థితి. ఇండస్ట్రియల్ పార్క్తో పాటు మంచిర్యాల పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. 50 సంవత్సరాలు పని లేకుండా చేయబోతున్నాను. ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. ఇప్పటికే సర్వేలు 54 పైన చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి కార్పొరేషన్ మంచిర్యాలే కనబడుతుంది. అటు పువ్వు గుర్తు, కారు గుర్తు కనబడకుండా కాంగ్రెస్ గుర్తే కనబడే విధంగా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.